హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు మిస్ అవ్వద్దండి. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే నిర్వహిస్తుందండి. చాలా మందికి దీని గురించి తెలియదన్నమాట. సో కొంతమందికి తెలిసినా కూడా నెగ్లెక్ట్ చేసేసారు. ఓకే, కానీ ఇది ఎంత మాత్రము నెగ్లెక్ట్ చెయ్యకూడని అంశం అన్నమాట. ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో, ఖాళీగా ఉన్నారో, ముఖ్యంగా లేడీస్, సో మీరు చదువుకొని ఇంట్లో పనులు చేసుకుంటూ ఖాళీగా ఉన్నారో మీ అందరికీ ఇది సువర్ణ అవకాశం. మన గవర్నమెంటు అందరికీ ఎవరైతే ఈ సర్వేలో పాల్గొని రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మీ ఇంట్లో నుండే మీరు వర్క్ చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. నెలకు 30,000 నుంచి 50,000 మధ్యలో మీకు మీ యొక్క అంటే క్వాలిఫికేషన్ బట్టి, మీ యొక్క స్కిల్ బట్టి, సో వీటన్నిటి బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట మీ శాలరీ అనేది. 30,000 నుంచి 50,000 మధ్యలో అండి. సో 18 నుంచి 50 ఏళ్ళు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వేలో పాల్గొనవచ్చు. చాలామందికి తెలియదండి, చాలామందికి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ డేట్ ఏంటన్నా, సో మా ఇంటి దగ్గరికి రాలేదు, ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి. మీకు క్లియర్గా ఈ వీడియోలో నేను అట్టిపండు ఒలిచినట్టు చెప్తాను. ఇంకా ఎవరైనా చేయించుకోకపోతే తప్పకుండా చేయించుకోండి. ఎలా చేయించుకోవాలి ఏంటి మొత్తం తెలుసుకుందాం. ఓకే, అయితే ఫ్రెండ్స్, మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఫ్రెండ్స్, ఈ యొక్క ఉపయోగపడే సమాచారాన్ని అంతా కూడా సేకరించి మీకు అర్థమయ్యే రీతిలో వీడియోస్ చేస్తున్నాం. మా వీడియోస్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేస్తే మేము కూడా హ్యాపీ అండి. సో మీరు చూస్తున్నారు, ఉపయోగపడుతుంది మీకని మాకు కూడా ఒక మోటివేషన్ వస్తుందన్నమాట. తప్పకుండా లైక్ చేస్తారు కదా. ఇక మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి గవర్నమెంట్ ఒక మెమో అయితే విడుదల చేసిందండి. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గ్రామ సచివాలయం అండ్ వార్డు సచివాలయంలకు ఈ మెమోని అయితే ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? ఫిబ్రవరి 24వ తారీఖున అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఏంటి సబ్జెక్ట్ ఏంటి అంటే చూడండి, అచీవ్మెంట్ ఆఫ్ స్వర్ణ ఆంధ్ర విజన్ 2047 2047కి మన ఆంధ్రప్రదేశ్ అనేది స్వర్ణ ఆంధ్ర విజన్గా తయారవ్వాలని చెప్పేసి చూడండి. మనకు ట్రాన్స్ఫార్మింగ్ ఏపీ స్టేట్స్ ఐటీ అండ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఎకో సిస్టమ్ ఎక్స్పాండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఇన్ ఏపీ. ఆంధ్రప్రదేశ్ని వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్గా ప్రారంభించాలి, మార్చాలి అని చెప్పేసి మన ముఖ్యమంత్రి వర్యులు సో కంకణం కట్టుకొని ఉన్నారనమాట. సో అందులో భాగంగానే ఫోకస్ చేస్తున్నారు. చూడండి, ఫోకస్ ఆన్ ఎంపవరింగ్ ఉమెన్ ప్రొఫెషనల్స్. ముఖ్యంగా ఎవరిపైన దృష్టి సారించారంటే ఉమెన్స్, లేడీస్ ఉంటారు కదా, సో వాళ్ళు ఎక్కడికి బయటికి వెళ్ళలేరు, ఇంట్లో పెళ్లి చేసుకొని లేకపోతే ఇంట్లో ఖాళీగా ఉండి ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ సంసారం చేసుకుంటూ ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళు కూడా సంపాదించాలి, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి అనే ముఖ్య ఉద్దేశం అనమాట. అంటే వీళ్ళొక్కరికే కాదు, నిరుద్యోగులందరికీ కూడా సో ఈ ఆపర్చునిటీ అయితే మీకు ఉపయోగపడుతుంది. 18 నుంచి 50 ఏళ్ళ వరకు వయసు అర్హత అండి. సో మనకి ఎటువంటి ఎడ్యుకేషన్ కూడా ఏమీ అవసరం లేదు. మీరు చదువుకున్నా చదువుకోకపోయినా ఈ సర్వేలో ఖచ్చితంగా పాల్గొనండి, ఇది వదులుకోవద్దు. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు, కండక్టింగ్ ఆఫ్ సర్వే ఆన్ వర్క్ ఫ్రమ్ హోమ్ టు ఐడెంటిఫై రిమోట్ వర్క్, కోవర్కింగ్ స్పేసెస్ అండ్ నైబర్హుడ్ వర్క్ స్పేసెస్. సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందండి. సో మనకు రిమోట్ వర్క్ ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, అలాగే కోవర్కింగ్ స్పేసెస్ అంటే గవర్నమెంట్ సపరేట్గా బిల్డింగ్స్ నిర్మించి గవర్నమెంట్ భవనాలు ఉంటాయి కదా, అందులో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంబంధించి చేసే వాళ్ళందరినీ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. కోవర్కింగ్ స్పేసెస్ తయారు చేయడము, నైబర్హుడ్ వర్క్ స్పేసెస్, ఇలాంటివి ఎలా చేయాలి ఏంటి సర్వే చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే గ్రామ మరియు వార్డు సచివాలయాలకు, డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు ఆదేశాన్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట. చాలామంది సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పాల్గొని తప్పులు ఇచ్చేశారనమాట. అంటే సో మాకు ఇంట్రెస్ట్ లేదు అంటే ఓటీపీస్ అడుగుతున్నారని చెప్పేసి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అలాంటివి ఎప్పుడు చేయొద్దండి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఎలా ఉంటుంది, ఏం క్వశ్చన్స్ ఉంటాయి, ఏం ఆన్సర్స్ ఇవ్వాలి, క్లియర్గా వీడియోలో చెప్తానండి మీకు. సో ఇక్కడ ఆల్ ద కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్కి ఇక్కడ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. చూడండి, ఉమెన్ వర్కింగ్ ఇన్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఎక్సెట్రా. సో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా, ఒకవేళ ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా మీకు ఎలాంటి వర్క్ సూటబుల్ అవుతుంది గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఈ సర్వేలో పాల్గొనాలన్నమాట. మీకు ఆ బిల్డింగ్స్ ఎక్కడ ఫెసిలిటీస్ ఎలా ఏర్పాటు చేయాలి, ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వాలి, అన్నీ కూడా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే పాల్గొంటే గవర్నమెంట్ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చూసి సో మీ యొక్క పేర్లను లిస్ట్లో పెట్టి సో కంపెనీస్కి అయితే పంపిస్తుంది అనమాట. నిజంగా ఇది సువర్ణ అవకాశం అండి. ఇది మనకు ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన అఫీషియల్ ఆర్డర్ కాపీ అండి. ఇంకా లాస్ట్ డేట్ అయితే అవ్వలేదు. ఫస్ట్ లాస్ట్ డేట్ ఇచ్చారు మార్చి అని చెప్పి, కానీ
ఇంకా మనకు తీసుకుంటున్నారు. సో ఇప్పుడు చూద్దాం సర్వే ఎలా, అంటే ఏం క్వశ్చన్స్ ఉంటాయి, సర్వే ముఖ్య ఉద్దేశం ఏంటి అని తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పి చూస్తే, నిరుద్యోగ యువతకు ఇంటి నుండి పని చేసే అవకాశాలను అందించడం. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా పర్లేదు, కానీ ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎక్కువైతే ప్రిఫరెన్స్ అనమాట. సో ఎందుకంటే వాళ్ళపై దృష్టి సారించారు ముఖ్యమంత్రి గారు. ఆయన మాట్లాడింది కూడా మీకు వీడియోలో చూపిస్తాను నేను. సో శిక్షణల కోసం ప్రభుత్వానికి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. మహిళలు, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలని కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. తర్వాత మనకి ఎలాంటి వయసు ఉండాలి అంటే 18 నుంచి 50 ఏళ్ళ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వేలో పాల్గొనొచ్చు. ఆంధ్రప్రదేశ్ నివాసితులైతే మీరు ఉండాలన్నమాట. అంటే బయట వాళ్ళు అలాంటి వాళ్ళు పనికిరారు. అంటే తెలంగాణ వీళ్ళకు ఇది అవసరం లేదు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో రెసిడెంట్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే అనమాట. అలాగే మీరు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో పాల్గొని ఉండాలి. ఓకేనా? ఎందుకంటే వాళ్ళకి లిస్ట్ వస్తుంది, హౌస్ హోల్డ్ క్లస్టర్స్ అని చెప్పి సచివాలయం ఎంప్లాయీస్ దగ్గర. సో ఆ లిస్ట్లో మీ పేరు ఉంటేనే మీ యొక్క సర్వే అయితే అవుతుందన్నమాట. ఓకే. సో తర్వాత ఎలా నమోదు అవ్వాలి అంటే, ఆన్లైన్ అప్లికేషన్ దీనికి అవసరం లేదు, ఎలాంటి లింక్ లేదు. చాలామంది ఏమైనా లింక్స్ ఉంటాయా అని చెప్పి కూడా సెర్చ్ చేస్తున్నారు. ఇది సచివాలయం ఎంప్లాయీస్ మాత్రమే చేస్తారండి. మీకు ఇంకా రాకపోతే మీ ఇంటి దగ్గరికి, సచివాలయం దగ్గరికి వెళ్ళి అడగండి, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఎందుకు రాలేదు, మాకు చెయ్యండి అని చెప్పేసి. అర్థమవుతుందా? చాలామంది ఇంటి దగ్గరికి వచ్చారు, కొన్ని చోట్ల అయితే ఇంకా అవ్వలేదు. సో ఒకవేళ వచ్చేదా కూడా కొంతమంది తప్పుడుగా సమాచారం అయితే ఇచ్చారనమాట. సో కాబట్టి ఇది ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎటువంటి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అయితే లేదనమాట. సచివాలయం సిబ్బంది హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ సమయంలో ఇంటికి వచ్చి సమాచారం అయితే సేకరిస్తారండి. అర్హులైన వారిని సర్వేలో చేర్చుతారనమాట. అంటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక సర్వేలో ఏ క్వశ్చన్స్ అడుగుతారంటే, విద్యార్హత, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఉద్యోగంలో ఉన్నారా లేదంటే ఖాళీగా ఉన్నారా, ఏ రంగంలో పని చేయాలనుకుంటున్నారు, అంటే ఖాళీగా ఉన్నాము అంటే ఏ రంగంలో పని చేయాలనుకుంటున్నారు, ఇంట్లో మీకు పని చేసుకోవడానికి సపరేట్గా ఒక రూము, నెట్ ఎన్ని ఉన్నాయా లేదా, సో ఇవన్నీ కూడా అడుగుతారనమాట. ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్ ఏమైనా ఉన్నాయా, సో విద్యుత్ సరఫరా అనేది మీకు ఉందా, సో శిక్షణ కావాలన్నా, అంటే దీనికి సంబంధించి మాకేం ఐడియా లేదన్నా అంటే శిక్షణ కూడా గవర్నమెంటే ఇస్తుందన్నమాట. కాబట్టి ఎలా ఉంటే మీ పొజిషన్ ఏంటో అలానే ఇవ్వండి, ఏం తప్పులు ఇవ్వద్దు. ఓకే. సో ఇక్కడ సర్వే ప్రయోజనాలు ఏంటి అంటే, మీకు ఇంటి నుండే ఉపాధి అవకాశాలను అయితే కల్పిస్తారు. వన్స్ సర్వే కంప్లీట్ అయిపోయి మొత్తం అంతా అయిపోయిన తర్వాత గవర్నమెంట్ మనకు జాబ్స్ అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది, ప్రయాణ ఖర్చుల భారం తగ్గిస్తుంది. అంటే ఇప్పుడు ఎక్కడికైనా జాబ్కి వెళ్ళాలంటే దారి పొరుగున ఖర్చులు ఉంటాయి కదా, ట్రావెల్ అలవెన్స్లు ఇవన్నీ కూడా జీతంలోనే కట్ అయిపోతే ఏమొస్తుందండి మనకు. అలాంటి సిచ్యువేషన్ కాకుండా ఇంట్లో నుండే పని చేసుకునే అవకాశం కాబట్టి ప్రయాణ ఖర్చుల భారం కూడా తగ్గింపు ఈ సర్వే ప్రయోజనాల వల్ల. సో మహిళలు, యువతకు ఉపాధి అయితే వస్తుంది. అలాగే ప్రభుత్వానికి మెరుగైన పాలసీలు రూపొందించిన సహాయం. అంటే ఎలాంటి వాళ్ళు ఉన్నారు మన ఏరియాలలో, ఎంతమంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు, ఎంతమంది ఎంప్లాయిడ్స్ ఉన్నారు, ఎంతమంది ఏ స్కిల్ కలిగి ఉన్నారు, ఏ స్కిల్ లేరు, ఎంతమంది ఎంతవరకు చదువుకున్నారు, ఇన్ని తెలిస్తే గవర్నమెంట్కు. సో మీకు ఎలాంటి పాలసీలు రూపొందిస్తే మీకు ఉపయోగపడతాయని చెప్పి వాళ్ళు ప్రణాళిక వేసుకోవడానికి కూడా ఈ సర్వే ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఈ సర్వే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక్కసారి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి మాట్లాడడం జరిగింది. ఒక్కసారి వినండి. ఆంధ్రప్రదేశ్లో ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు ఎక్కడుంటాయో ప్రపంచంలో మొత్తం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్గా తయారు చేయాలని నా కోరిక. చాలామంది ఉమెన్ ఉన్నారు, చదువుకున్నారు, ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి, పిల్లల్ని చూసుకుంటారు, వంట చేసుకుంటారు, కానీ ఒక 5-6 గంటల టైం ఉంటుంది. ఆ 5-6 గంటలు కానీ పనిచేస్తే 40,000-50,000 రూపాయలు మినిమం ఆ తెలివితేటలను బట్టి డబ్బులు వస్తాయి. అదే మరి కోవర్కింగ్ స్పేస్ కానీ, ఇంకొక పక్కన జీసీసీ కానీ, ఇలాంటివన్నీ కూడా నాలెడ్జ్ ఎకానమీలో తీసుకుపోవాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, విన్నారు కదా అసలు మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారో. 30,000 నుంచి 50,000 మధ్యలో మీరు సంపాదించుకునే పొటెన్షియల్ కలిగిస్తాం మేము అని మన ముఖ్యమంత్రి వారు డైరెక్ట్గా చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఆషామాషిగా తీసుకోవద్దండి. ఓకేనా? సో ఇకపోతే దీనికి అంటే వాళ్ళు ఇంటికి వస్తారు కదా మనకు సచివాలయం ఎంప్లాయీస్, వాళ్ళకు మాత్రమే అవుతుందండి సర్వే చేయడానికి. మనం ఎవ్వరం ఆన్లైన్లో అప్లై చేసుకోలేము, మన సొంతంగా మన మొబైల్స్లో చేసుకోలేమన్నమాట. సో వాళ్ళకి ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్ అనేది. సో ఇక్కడ మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది, ఇది మనకు సంబంధించింది కాదు, వాళ్ళు లాగిన్ అవుతారనమాట. సో తర్వాత ఇక్కడ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అని చెప్పేసి వాళ్ళకి కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేసి అయితే మీకు సర్వే అయితే చేస్తారు వాళ్ళు, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అని చెప్పేసి. సో ఓకే. సో ఇక్కడ క్లస్టర్ నేను చెప్పాను కదా, మీరు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి, లేదంటే యూఐడి ఆధార్ నెంబర్ ద్వారా కూడా మిమ్మల్ని ఇక్కడ సర్వేలో తీసుకుంటారు అనమాట. సో ఓకే, మీ ఆధార్ నెంబర్ చెప్పవలసి ఉంటుంది.
సో క్లస్టర్ బై కూడా మీరు సెర్చ్ చేస్తారనమాట, ఏ క్లస్టర్ సంబంధించిన వాళ్ళు ఏంటి, మీ డీటెయిల్స్ అన్ని కూడా ఈ విధంగా అయితే వస్తాయండి. సో ఇక్కడ మీరు చూస్తున్న స్క్రీన్ పైన నేము, యూఐడి, జెండర్, ఏజ్ ఇదంతా కూడా వస్తుందండి. మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ చేసుకొని ఉండాలి దీనికోసం. సో తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మిమ్మల్ని చూడండి, క్వాలిఫికేషన్ మ్యాండేటరీ అనమాట. ఇక్కడ మీ క్వాలిఫికేషన్ అడుగుతారు ఖచ్చితంగా వాళ్ళు. సో మీరు క్వాలిఫికేషన్, మీరు 10th పాస్ అయ్యారా, లేదంటే ఏం చదువుకోలేదా, ఇక్కడ ఏం చదువుకోలేదు నిల్లని పెడతారనమాట. సో చదువుకుంటే మీ క్వాలిఫికేషన్ అంటే ఇక్కడ ఎంటర్ చేస్తారు, ఉన్నట్టే చెప్పండి. ఆర్ యూ వర్కింగ్, ఇక్కడ చూడండి క్వశ్చన్, మీరు పని చేస్తున్నారా లేదంటే నిరుద్యోగంలో ఉన్నారా. ఇక్కడ చాలామంది నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి నో అని పెడతారు. ఆర్ యూ వర్కింగ్ అంటే నో. సో నో అయితే మీరు పెట్టడం జరుగుతుంది, మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు పెడతారండి, ఎస్ ఆర్ నో వాళ్ళు పెడతారనమాట. ఓకే, పెట్టిన తర్వాత చూడండి ఆ నో అని పెట్టేస్తే మీకు కింద ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది, ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆర్ యూ వర్కింగ్ అంటే నో అని పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ ఐటీ లేదంటే ఐటీఎస్ ఎనీ అదర్ రిలవెంట్ ఫీల్డ్, మీరు ఏదైనా ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారా ఐటీ డిపార్ట్మెంట్లో పనిచేయాలంటే మీ క్వాలిఫికేషన్ బట్టి, డిగ్రీ బెటర్ కదా ఎగ్జాంపుల్కి. సో మీరు ఎంబీఏ, ఎంటెక్ లేదంటే బీకామ్ ఇలాగ ఇంటర్ 10th. సో దీన్ని బట్టి మీరు ఏ డిపార్ట్మెంట్లో ఏ రంగంలో వర్క్ చేయాలనుకుంటున్నారు అనేసి ఇక్కడ అడుగుతారనమాట. సో ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అని అడిగితే ఎస్ అని పెట్టండి. ఓకేనా, ఎస్ అని పెట్టండి. మీరు ఫస్ట్ ఆర్ యూ వర్కింగ్ అంటే నో అని పెట్టారనుకోండి, ఈ విధంగా వస్తుంది. ఆర్ యూ వర్కింగ్ అంటే వేరే ఆప్షన్స్ వస్తాయి, అవి కూడా చూపిస్తాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నో అని పెట్టిన వాళ్ళకు ఇక్కడ ఈ విధంగా మేము ఇంట్రెస్ట్ ఉన్నామని ఎస్ అని పెట్టాలి, మీరు చెప్తే వాళ్ళు పెడతారనమాట. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఎందుకంటే సో మీకు ఆ వర్క్కి సంబంధించిన ట్రైనింగ్ కావాలి కదా. సో దానికి సంబంధించి ట్రైనింగ్ మీరు తీసుకోవాలనుకుంటున్నారా, ఇంట్రెస్ట్గా ఉన్నారంటే ఎస్ అని పెట్టండి. నో అని పెట్టేస్తే అడిగి కంప్లీట్ అయిపోతుంది, సర్వే క్లోజ్ అయిపోతుంది. చాలామంది నో అని పెట్టేశారు తెలియక, పాపం ఏందో లేదు ఎందుకులే మనకు అని చెప్పేసి నో, నాకు అవసరం లేదని పెట్టేశారు. పాపం వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కాబట్టి ఇప్పటికి ఇంకా ఎవరైనా ఇలా సర్వే చేయించుకోకపోతే మాత్రం నేను చెప్పిన విధంగా అయితే మీరు వాళ్ళు వచ్చినప్పుడు ఈ విధంగా పెట్టండి. ఓకే, తర్వాత మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్ దగ్గర ఎస్ అని పెడితే, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎస్ అని పెడితే, డూ యూ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ హోమ్ టు ఫెసిలిటేట్ వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే మీ ఇంట్లో దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా అని అడుగుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ వస్తే మీరు చేసుకోగలుగుతారా లేదా అని అడుగుతున్నారు. సో చాలామంది దగ్గర ఇంట్లో ఉండవు కదండి, సపరేట్ రూము, ఇంటర్నెట్ కనెక్షన్ ఇవన్నీ ఉండవు కదా. సో మొబైల్, ల్యాప్టాప్ చాలామందికి ఉండవు కదా. నో అని పెట్టండి, అంటే మీ దగ్గర లేకపోతే నో అని పెట్టండి. ఎందుకంటే నో అని పెడితే సో మీకు తర్వాత గవర్నమెంట్ ఓకే వీళ్ళ దగ్గర లేవు కాబట్టి ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి ఏమన్నా అవకాశం కల్పిస్తుంది మా గవర్నమెంట్, చెప్పలేం కదా. సో కాబట్టి మీ దగ్గర ఉన్నట్టు మాత్రమే పెట్టండి. ఒకవేళ ఉంటే మాత్రం ఎస్ అని పెట్టండి. సో అప్పుడు ఎస్ అని పెడితే సో అప్పుడు ఓకే వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం అనేసి గవర్నమెంట్ ఆలోచిస్తుంది అనమాట. మనం ఇచ్చేదాన్ని బట్టే ఉంటుంది ఏదైనా సరే. తర్వాత డూ యూ హ్యావ్ ఏ స్పేర్ రూమ్ విచ్ యూ కెన్ యూస్ టు ప్రొవైడ్ WFH ఫెసిలిటీ టు యువర్ ఫ్రెండ్స్, కొలీగ్స్, అంటే మీకు సపరేట్గా రూమ్ ఏదైతే ఉందా మీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి, ఎంతో ఎన్విరాన్మెంట్ ఉండాలి కదా, డిస్టర్బెన్సెస్ ఏమి ఉండకూడదు, అలా ఉందా లేదా అంటారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. ఓకేనా, ఈ విధంగా మనకు వస్తుంది అనమాట. సర్వేలో క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇఫ్ సిటిజన్ సెలెక్ట్స్ నో అని పెడితే సబ్మిట్ చేసేయచ్చు అనమాట. ఆడికి సర్వే అయిపోతుంది. అంటే ఇంకా మీకు అర్థమైపోతుంది గవర్నమెంట్కు సో వీళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ ఉన్నారు, వీళ్ళు ప్రోగ్రామ్ ట్రైనింగ్ తీసుకొని కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు, కాకపోతే ఫెసిలిటీస్ లేవు అని సర్వే కంప్లీట్ అయితే అయిపోతుంది. దానికి సంబంధించిన మెసేజ్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట. ఓకేనా, ఒకవేళ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే, అంటే వర్క్ చేస్తున్నారు కానీ అది ఇంట్రెస్ట్ లేదు, గవర్నమెంట్ ఇచ్చేదానిపైన ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు చూడండి, ఆర్ యూ వర్కింగ్ అన్నప్పుడు ఎస్ పెట్టిన వాళ్ళకి ఎలాంటి ఆప్షన్స్ వస్తాయి. ఆర్ యూ వర్కింగ్ అంటే ఎస్ అని పెట్టారనుకోండి. సో ఎస్ అని పెడితే మీకు తర్వాత ఎలాంటి ఆప్షన్స్ వస్తాయంటే చూడండి, మీరు ఎలాంటి వర్క్ చేస్తున్నారు, హైబ్రిడ్ మోడ్ చేస్తున్నారా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేస్తున్నారా, అంటే మీరు ఎలాంటి ఉద్యోగం చేస్తున్నారు అనేది ఇక్కడ మీకు అడుగుతారనమాట. సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది, మీరు ఎలాంటి పని చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. ఓకేనా, సో తర్వాత ఆర్ యూ వర్కింగ్ ఇన్ ఐటీ అదర్, ఏదైనా అంటే మీరు దాంట్లో పని చేస్తున్నారా, ఐటీ డిపార్ట్మెంట్లో కానీ ఐటీఎస్లో కానీ ఎనీ అదర్ ఫీల్డ్లో కానీ పని చేస్తున్నారా, WFH ఉందా లేదా అంటే సో నో అని పెట్టారనుకోండి. చాలామంది అంటే కొంతమంది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేస్తుంటారు, వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించిన ఫెసిలిటీస్ ఉండవు అనమాట. అలా ఉంటప్పుడు నో అని పెడతారు. ఓకేనా, సో తర్వాత ఆర్ యూ ఇంట్రెస్టెడ్ మళ్ళీ అడుగుతారు క్వశ్చన్స్. సో ఈ విధంగా అయితే మనకు సర్వే జరుగుతుందండి. మీకు ఇచ్చే ఆన్సర్స్ బట్టి ఆ యొక్క సర్వే పొడిగిస్తూ వెళ్తారనమాట. సో మీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా దీన్ని బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. మీరు ఖచ్చితంగా ఉన్న విషయాన్ని మాత్రమే చెప్పండి. సో దాన్ని బట్టి మీకు వాళ్ళు మంచిగా సర్వే చేస్తారు కాబట్టి తర్వాత మీకు గవర్నమెంట్ కూడా ఆ ఫెసిలిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను.
సో మీకు లాస్ట్లో ఆ సబ్మిట్ బటన్ అయితే నొక్కుతారు. సో మీరు ఏదైతే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని వస్తుంది. ఇలా చేస్తేనే మీకు సర్వే కంప్లీట్ అయిపోయినట్టు. ఓకేనా? సో దానికి సంబంధించిన పీడిఎఫ్ మొత్తం అయితే మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. విలేజ్ ప్రొఫైల్ WFH కూడా వాళ్ళకు సపరేట్గా ఉందంటే విలేజెస్లో కూడా ఎలా చేయాలి సర్వే ఏంటని కూడా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. సో క్లియర్ కదా? సో ఇదే క్వశ్చన్స్ అయితే మనకు ఇక్కడ విలేజ్ ప్రొఫైల్ WFH అని ఉంటుంది వాళ్ళకు. సో దానిపై క్లిక్ చేసి అయితే మీకు ఈ సర్వే అయితే చేస్తారండి. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పంచాయతీ సెలెక్ట్ చేయమంటారు. తర్వాత మీ యొక్క పంచాయతీలో, మీ ఏరియాలో, మీ జ్యూరిస్డిక్షన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ స్టేషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి వాళ్ళకి అడుగుతుంది అనమాట. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెడతారు. నో అని పెడితే మన గవర్నమెంట్ ఆ బిల్డింగ్స్ అయితే ఏర్పాటు చేస్తుందండి. సో కాబట్టి ఇలాంటి అవకాశాలని మిస్ చేసుకోవద్దు. మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి ఇంత వివరంగా చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఇంకా సర్వే చేయించుకోకపోతే త్వరగా చేయించుకోండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.